వాస్తవం కాదా? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షం కూడా తెలుసుకుందాం. కురువ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, సో కేసీఆర్ గారు పిల్లితో పోల్చడం చూసాం, ఇందాక డైరెక్ట్గా అవును అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇన్ని రోజుల పాటుగా ఇది 7వ సెషన్, సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదని ఒక్కసారి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టాయని చెప్పు ఆ పేపర్లు తిరిగి చూసారు. ఆ తర్వాత బయటకు వచ్చి చీల్చి చెండాడతానన్నారు. అప్పటి నుంచి కనీసం బయట కనిపించలేదు, ఎక్కడ ఎవరికి అందుబాటులో లేరు. బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా కలిసారో తెలియదు మరి. సో సామాన్యమైనటువంటి ప్రజలకు కానివ్వండి, గజ్వేల్ ప్రాంతాల ఏకంగా మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఇప్పుడు సడన్గా బయటకు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వం ఉంది వాళ్ళది. సో మీరు కూడా అదే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వారు. సో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నష్టం చేకూర్చింది ఎవరు? కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారం నష్టం చేకూర్చిందా? 2 ఏళ్ల అధికారం రేవంత్ రెడ్డి నష్టం చేకూర్చాడా? బ్రదర్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సోదరుడు శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మన తాడూరు సీనన్న గారికి, అందరికి కూడా ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకం ఎట్లా ఉందంటే, కేసీఆర్ గారు 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి చేస్తారో వీళ్ళు చూద్దాము అని వేచి చూసే ధోరణిలో పెద్ద మనిషి, పెద్ద ఆయన కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టి ఒక ఆయన హుందాగా వ్యవహరించాడు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈరోజు నల్లమల్ల బిడ్డని, పాలమూరు బిడ్డని అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే పాలమూరు జిల్లాకు, అదే నల్లమల్ల బొక్క నుంచి ఈరోజు పొక్క పెట్టుకుపోయి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నీటి హక్కులని కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైట్ ట్రయల్ గా రావాల్సినటువంటి నీటి హక్కులను రానివ్వకుండా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలను అసలు కృష్ణా జలాలని అధికంగా తరలించకపోవడానికి కారణమైందే కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు కదా. ఈరోజు చిచ్చాట్లో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అక్కడ ఆయన మాట్లాడుతూ 299 టీఎంసీలకి ఒప్పందం కుదుర్చుకొని వచ్చిందే కేసీఆర్. సార్ బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు, అవగాహన లేనివారు, నీటి రంగం మీద అవగాహన లేనివారు చిల్లర మాటలు మాట్లాడతారు. అంటే నేనేమంటే నేను పూర్తి పరిజ్ఞానంతో బండి సంజయ్ గారిని పట్టుకొని అట్లా మాట్లాడచ్చు. మమ్మల్ని ఆర్టీ వాళ్ళు మమ్మల్ని పిలిచింది మా వాదన వినడానికి, లేకుంటే మీరే మమ్మల్ని కంట్రోల్ చేస్తారా సార్? అది కంట్రోల్ కాదు. నేను అబ్జెక్ట్ చేస్తాను వాయిస్ ని, నేను అబ్జెక్ట్ చేస్తాను చదువుకున్న యువకుడివి ప్రజలని పట్టించే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రభుత్వం సాధించింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు విజయ్ గారు మీరు 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా. సరే, 2 ఏళ్ల పాటుగా ఒక సెకండ్ మనం నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిలో ఫెయిల్ అయింది అనుకుందాం. సో ఈ పాలమూరు రంగారెడ్డి విషయానికి సంబంధించి 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీగా మీరున్నారు, ఎందుకు దాన్ని ముందు తీసుకెళ్లకపోయారా? సమాధానం చెప్తూనే ఎందుకు కేఆర్ఎంబీకి సంబంధించి 299 టీఎంసీలకి ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? ఇదైతే చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. మనకు రావాల్సిన వాటా కంటే తక్కువగా ఎందుకు అంగీకరించి వచ్చారు? సార్ మాకు మీరు అవకాశం ఇస్తే డిబేట్ డైవర్షన్ వద్దు అండ్ ప్లీజ్ ఆ లాంగ్వేజ్ వద్దు మనకి. అంటే డైవర్షన్ కాదు, అక్కడికే వస్తున్నాను. చెప్పండి. 2014లో రాష్ట్రం విభజన వచ్చినప్పుడు, విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014 రాష్ట్ర విభజన చట్టంలోనే సెక్షన్ 89 ప్రకారంగా రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి ఏడాది తర్వాత 7 సంవత్సరం లోపే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో నీటి పంపకాలను పూర్తి చేయాలని పార్లమెంటు వేదికగా చేసిన చట్టంలోనే పేర్కొనబడింది. ఆ చట్ట ప్రకారంగానే పరిష్కారం చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాల్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి, అదేవిధంగా కేఆర్ఎంబీకి, అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చింది. ఆయనను పట్టించుకోకపోతే 2014-15 ఆ సంవత్సరం వాటర్ ఇయర్ కి మాత్రం, ఆ 1 ఇయర్ మాత్రమే తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా టెంపరరీ అరేంజ్మెంట్స్ కోసం, ఆ యొక్క 1 ఇయర్ అరేంజ్మెంట్స్ కోసం చేసినటువంటి ఒక ఒప్పందం. అది ఎందుకోసం జరిగిందంటే
70 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది సమైక్య పాలకులు కాబట్టి కృష్ణానది మీద పాలమూరు జిల్లా నుంచి కృష్ణానదిలో దాదాపుగా 308 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా ఉంది. పాలమూరు నల్గొండ జిల్లాలో ఆ కృష్ణానది మీద ప్రాజెక్టుల రూపకల్పన చేయకపోవడం వల్లనే ఆనాడున్నటువంటి సమైక్య పాలకుల నిర్లక్ష్య కారణంగానే ఆ రోజు 2013లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలు కూడా చాలా స్పష్టంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వము కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66% ఈ టెక్నికల్ అంశాలు అన్ని ఉన్నాయి, ఈ టెక్నికల్ అంశాలు అన్ని ఉన్నాయి. బట్ కేసీఆర్ పదేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అవకాశం ఉంది కాబట్టి ఆ సంవత్సరానికి 1 year వాటర్ విజయ్ గారు ఇవన్నీ టెక్నికల్ అంశాలు. విజయ్ గారు ఇవన్నీ టెక్నికల్ అంశాలు. నాకు మీ పాయింట్ అర్థమైంది. బట్ కేసీఆర్ పదేళ్ల ముఖ్యమంత్రి తర్వాత కూడా ఇంకా ఇదే సమస్య గురించి మాట్లాడుతున్నారంటే ఆయన సమయంలో ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రారా? చేసాం సార్. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్తే సెక్షన్ 3 అమలు చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరితే ఆనాడున్నటువంటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు రావు గారు కేసును విత్డ్రా చేసుకోండి, మేము సెక్షన్ 3 అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి వచ్చి ఈ వివరాలని టెక్నికల్ అంశాలని అసెంబ్లీలో చెప్తే మేము తీసుకొచ్చినాము. ఎన్నికలు తీసుకొస్తే అప్పుడు ఆ యొక్క సెక్షన్ 3 అమలు చేయడానికి చేస్తే తెలంగాణ విజయ్ గారు నా మాట వినిపిస్తే మన క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడొచ్చు. ఇది దయచేసి విజయ్ కుమార్ గారు క్వశ్చన్ టు ఆన్సర్ మనం వెళ్తే బాగుంటది. క్వశ్చన్ టు ఆన్సర్ ఇట్స్ క్వశ్చన్ టు ఆన్సర్. మనం అంటే దాని ప్రసంగంలా కాకుండా మీరు అంటే మనం టెక్నికల్ అంశాలకు సంబంధించి అదే అడుగుతున్నాం. ఈ టెక్నికల్ అంశాల గురించి అసెంబ్లీలో డిబేట్ చేయడానికి కేసీఆర్ వస్తున్నారా? రాసిందే కాంగ్రెస్ పార్టీ సమైక్య పాలకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సార్. కృష్ణానది మీదకి తెలంగాణకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం. సరే ఆ అంశాలను టెక్నికల్ అంశాన్ని కోర్చడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు తెలంగాణ మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి కేసీఆర్ ప్రత్యామ్నాయంగా విజయ్ గారు అదే చెప్తున్నా. రిక్వెస్ట్ యూ నేను అడిగిన దానికి కొంచెం మనం డిబేటబుల్ గా వెళ్దాము. 27,000 ఎకరాల భూసేకరణ చేసి విజయ్ గారు నేను అదే అడుగుతున్నా, మనం డిబేటబుల్ గా వెళ్దాం అంటున్నా. పూర్తయి ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ అంశాలపై డిబేట్ చేయడానికి అసెంబ్లీకి వస్తారా? తాగునీటి రాబోతా ఉంది. వీటిని ఎందుకు రేవంత్ రెడ్డి గారు విజయ్ కుమార్ గారు నా వాయిస్ ప్రాజెక్ట్ ని విజయ్ కుమార్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తే ఒక్కసారి మన క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడుకుందాం. కార్మికులు మైగ్రేషన్ ఇరిగేషన్ తీసుకొచ్చి మీరు నా క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడితే మనం డిబేట్ చేయొచ్చు. విజయ్ గారు మీరు మాట్లాడుతుంది ఇప్పుడు వినిపించట్లేదు. మనం క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడితే మనం మాట్లాడొచ్చు. అనవసరంగా అది ప్రసంగంలా అవుతోంది. ఇట్స్ ప్రసంగంలా కాకుండా. సో అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ వస్తారా రారా? మీరు చెప్పిన ఈ టెక్నికల్ అంశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో డిబేట్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో అంటే దాని గురించి మాట్లాడడం. అసెంబ్లీకి వస్తారా రారా? సార్ అసెంబ్లీకి ఏదికి రావాలా ఇక్కడ ఏం మాట్లాడాలనేది వాళ్ళెట్లా సార్ వారెవరు సార్ డిసైడ్ చేసేది? అట్లంటే రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన చోట అదే కదా. అసెంబ్లీ బీసీ మాట్లాడాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి చోట అదే కదా. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు చర్చ జరుగుతూ ఉంటే ఆయన కేరళ విహారయాత్రకి వెళ్ళాడండి. రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లో నరేగా బిల్లుని తీసేసి విబిజీ రామ్జీ బిల్లు తీస్తే ఉంటే ఆడ విదేశాల్లో ఉండండి. అంటే వాళ్ళకి ఒక నీతి మాకు ఒక నీతి ఉంటుందండి. మీరు ఇండైరెక్ట్ గా రారనే చెప్తున్నారు కదా. ఇండైరెక్ట్ గా ఆయన అసెంబ్లీకి రారనే తేల్చేస్తున్నారా? ఎవరు ఏ టైంలో ఎక్కడికి హాజరు కావాలో మాకు నీతిని నేర్పిస్తారా? మా నాయకత్వం నిలవదా? ఎవరు ఎక్కడ రావాలో నిలవదా? రైట్ ఒక్క నిమిషం బీజేపీ వర్షన్ విందాం. మీరు ఇందాక బీజేపీ గురించి కూడా మాట్లాడారు కాబట్టి తాడూరు శ్రీనివాస్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం. తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు సో ఎవరు ఎప్పుడు ఎక్కడ రావాలో